శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నవభారత నిర్మాణ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు నెక్కింటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏలూరు గోసంరక్షణ సమితిలో జరిగింది. ఈ కార్యక్రమంలో వివేకానంద కేంద్ర ఏలూరు ప్రాంత ప్రచారక్ కాకర్లమూడి రామకృష్ణ, అంబికా కృష్ణ, కావూరి లావణ్య, బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, బీజేపీ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కట్నేని కృష్ణప్రసాద్, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు బర్మా లక్ష్మణరావు, సామాజిక సమరసతా వేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ నిమ్మాని నారాయణరావు, చల్లపల్లి ట్రస్ట్ చైర్మన్ గిరిజాదేవి, యానిమల్ ప్రొటెక్షన్ మరియు మానవ హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు చల్లపల్లి శ్రీలత, ఉద్యాన శాఖ అధికారిణి హిమవాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తుంగభద్ర తపతి నర్మద జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. నిజముగా ప్రేమే నీ ఆయుధమమ్మ, ప్రేమే నీ ఆయుధమమ్మ, పేరులేనమ్మ ప్రేమే నీవు ఎలకే ఆనందనమమ్మ విశ్రమనీదమ్మ. ముఖ్యంగా కౌన్సిలింగ్ కానీ మళ్ళీ అదే పురాణే శక్తి లేదు. ఒకసారి లక్ష్మీదేవి వదిలేండి. సరే, మీరందరూ కూడా 33% కనుక వస్తే పార్లమెంట్లో అసెంబ్లీలో కూడా 33% మీరు కూర్చొని మమ్మల్ని వాయించి పారేసే రోజులు వస్తుంది త్వరలో. అది రావాలని చెప్పి కోరుకున్నాను. ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం బిల్లు కూడా పాస్ చేస్తా ఉంది. సో ఆ రకంగా మీరు చాలా ముందుకు వెళ్తున్నారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది, ఎంత బాధగా ఉంటుందంటే కొంత దౌర్భాగ్యపు దేశాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఆఫ్ఘనిస్తాన్ కానీ చాలామందికి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఈ మధ్యలో ఈ టీవీల ద్వారా కానీ మరో ద్వారా కానీ కొద్దిగా బాగానే వచ్చింది. భక్తి టీవీయో లేకపోతే మహాభక్తి టీవీయో, టీటీడీ దేవస్థానం టీవీయో, పూజలు ఎలా చేయాలి, పునస్కారాలు ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని కొద్దిగా బాగా వస్తున్నారు. చాలా సంతోషం. అది మన సంస్కృతి మనం కాపాడుకోవడానికి టీవీలు కొద్దిగా ఉపకరిస్తున్నాయి. కానీ అదే టీవీలో మళ్ళీ నెగిటివ్ కూడా వస్తూ ఉంది. పొద్దున పూట భక్తి టీవీ ఛానల్ చూస్తారు, మధ్య సాయంత్రం అయ్యేటప్పటికల్లా మా అత్తలు కోడల్లో చంపింది, కోడల్ని మా అత్తనేలో చంపింది, మెట్ల మీద మా ఆయన కోసం సాగుతుంటుంది, ఈ సోదంతా మళ్ళీ చూస్తారు. మరి ఏంటంటే నాకు అర్థం కాదు. కాబట్టి మనం అటు ఉన్నామా ఇటు ఉన్నామా తెలియని పరిస్థితిలో ఊగిసరాటలో ఉన్నాం. కానీ ఆ ఊగిసరాట ఒక దగ్గర ఆగిపోవాలి. అదేంటంటే మన ఆధ్యాత్మికతతో ఆగిపోవాలి. ఆధ్యాత్మికత మించింది లేదు. చూడండి, మీకు ఒక విషయం అయిపోయారు. లేడీ ఇండస్ట్రీస్ తాలూకా షేర్ మార్కెట్ పెరిగిపోయింది. లేడీ ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఇంత స్థితిలో వచ్చేటప్పటికల్లా ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చింది. ఫైనాన్షియల్ గ్రోత్ రాగానే నువ్వా నేనా చేసేటరా అని మొగుడిని, లేకపోతే నువ్వు చేసేదంటే అడిగాను. సరే, ఆ గొడవ మధ్యలో మధ్యలో లాయర్ గారిని అడిగాను, ఏమయ్యా రోజు కోటేసి వెళ్ళిపోతున్నారు, వచ్చేస్తుందో ఏం అన్ని కేసులు ఉన్నాయంటే రవి అయితే, అయ్యా 180 కేసులు మిడాకుల కేసులు అండి అని చెప్పాడు. అంటే ఒక పర్సనాలిటీ క్లాషెస్. నేను చదువుకున్నా, నువ్వు చదువుకున్నావు, నాకు డబ్బు సంపాదనలు, నేను ₹1,00,000 సంపాదిస్తున్నాను, నువ్వు ₹1,00,000 సంపాదిస్తున్నావు, నువ్వు నా మాట ఏంటి అని. కానీ అట్ ది సేమ్ టైం మగవాళ్ళకు కూడా కొంతమంది ఈ రోజున భార్యకి వంటింట్లో కానీ లేకపోతే మిగతా కార్యక్రమాల్లో సహకరిస్తున్నారు. సైకాలజీ మారింది. చూడండి, నేను చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నా టైంలో మా పిల్లలు పుట్టినప్పుడు పిల్లల్ని ఎత్తుకునేవాళ్ళమే కాదు. ఇవాళ సినిమాకి వెళ్తే మగవాళ్ళు ఎత్తుకుంటారు, పిల్లలు ఆడవాళ్ళు డిమాండ్ పెట్టుకుంటారు. చెప్పాలంటే అది మారింది. సంతోషం. అయితే ఇది ఎంతవరకు అనేది మళ్ళీ నువ్వంతా నేనంతా అనే దానికి వెళ్ళకుండా అండర్స్టాండింగ్కి వెళ్తే, అండర్స్టాండింగ్ కాదు, 100 స్టాండింగ్స్ ఉండాలి. మన భర్తకి భార్యకి ఒక అండర్స్టాండింగ్ 100 స్టాండింగ్స్ ఉండాలి. అప్పుడే మన సమాజం బాగుంటుంది. మనకున్నటువంటి దాన్ని ఏమంటారు, వివాహ వ్యవస్థలు వచ్చేసారా, అది చాలా గొప్ప వ్యవస్థ.